రెండోది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి క్యాబినెట్ లో మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారం 42% ప్రకారం మంత్రులను ఇచ్చుకోవచ్చు కదా. అక్కడ కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి ప్రజలకు అర్థమైంది. ఇవాళ వీళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే బీసీల మీద ముసలి కన్నీరు గారుస్తున్నారో ఇది నిజమైనటువంటి వాళ్ళకు బీసీల మీద ప్రేమతో భారతీయ జనతా పార్టీ వ్యక్తిత్వం బయటపడింది. మాట్లాడారు మేము బీసీ బిడ్డకి ఇచ్చినాము, మీరు ఎవరికి ఇచ్చారు జూబ్లీహిల్స్ లో? ఇదే 94లో 2000 ఏదైతే మీరు ఈ రోజు చెప్పుకుంటున్నటువంటి మద్రాసు షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నారు కదా. మరి ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, బీసీలు ఎక్కువ ఉన్నారు. వీళ్ళకి తెలియదా? వీళ్ళు షెడ్యూల్లో పెట్టి ఆ రోజు 9th షెడ్యూల్లో పెట్టేసి దీన్ని ఓపెన్ చేయడానికి రావడానికి అవకాశం రాకున్నదా? వీళ్ళు రెండోసారి అధికారంలోకి వచ్చారు కదా. 2004 మూడోసారి ప్రధానమంత్రి అన్న ఎప్పుడు చూసినా తాగల కథలు చెప్తారు. ఈ రోజు మేము చేయలేదు, ప్రజలు బుద్ధి చెప్పారు. మరి 3 సంవత్సరాలు థర్డ్ టైం మీరు ఉన్నారు కదా, మీరు చెప్పండి ఎందుకు చేయట్లేరు? ఎప్పుడు నెవరు దేవుళ్ళని యాద్ చేయాలి. వెన్నంటి ఉన్నారు కాబట్టి ఈ ఓబీసీ మీరు ఏం చేస్తున్నారు? మీరు 3 పర్యాయాలు ఈ దేశ ప్రజలు నమ్మి నరేంద్ర మోడీ గారిని చేతిలో పెడితే నరేంద్ర మోడీ గారు మొత్తం దేశాన్ని ఆదాని అమ్మానికి ఓబీసీ ప్రధానమంత్రి దేశంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. మీకు ఈ యొక్క జూబ్లీహిల్స్ లో 2 విషయాలు చెప్తాను శ్రీనివాస్ గారు. మోహన్ గారు ఊరికే మీరు ఎందుకు మాట్లాడతారు? మొన్న మీరు సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతిని తీసుకొచ్చి పెట్టారు. దేశంలో ఎందుకు పెట్టారు? మీరు ఈ రోజు వరకు ఈ రోజు మీ షబ్బీర్ అలీ చెప్తాడు, లేకపోతే నీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం చెప్తుంది. మీరు ఆగండి, నేను చెప్తాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఆడ 2-3 విషయాలు మాట్లాడిపోయారు. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజల దగ్గర మాట్లాడడానికి ఆయనకు ఏమీ సబ్జెక్ట్ లేదు. ఇలా ఆయన చెప్పింది ప్రజలకు ఏం చెప్పాడు? నేను ఒక బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతిని ఏదైతే ఉందో నేను చేసినట్టు అవినీతిని బయటికి తీసుకొస్తాను, వీళ్ళందరినీ కూడా చెర్లపల్లి జైలుకి పంపిస్తానని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు అయిందండి. ఎందుకు చేయలేదు? ఈ రోజు ఆయన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకొని, ఏ స్పీకర్ పర్మిషన్ తీసుకొని ఆయనను లాకప్లు వేశారు, జైలు వేశారు. మరి రేవంత్ రెడ్డి గారు మర్చిపోయిందా? ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఇవాళ ఆయన కేటీఆర్ మీద కేసు పెట్టాలంటే గవర్నర్ దగ్గర 2 నెలల నుంచి పెండింగ్ ఉందని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా కాళేశ్వరం విషయంలో ఆయన ఇచ్చినటువంటి కాళేశ్వరం విషయంలో నీ మొత్తంలో 3 నెలల్లో 6 నెలల్లో పీసీ ఘోషేక రిపోర్టులను తీసుకొచ్చి ఆయన చర్యలు తీసుకోకుండా దీన్ని తీసుకొని పోయి ఇక్కడ ఉన్న కేంద్రంలో వేసి ఇక్కడ అదే వేరే రాష్ట్రంలో సిబిఐ వస్తే సిబిఐ వస్తుందని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఈడీ వస్తుందని రాహుల్ గాంధీ మాట్లాడతారు. ఇవాళ తప్పించుకోవడం కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేస్తుందో తెలంగాణ ప్రజలు మొత్తం అర్థం చేసుకున్నారు. ఒక అంశం. రెండో అంశం ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో మన యొక్క సైనికులను ముడ్డి మీద అంతే అక్కడ బాంబులు వేయకుండా వచ్చి ఇవాళ జూబ్లీహిల్స్ లో వీళ్ళు కార్పొరేట్ బాంబింగ్ అని మాట్లాడుతున్నారని చెప్తున్నారు. అరే దేశం అంతా చూసింది, ప్రపంచం అంతా చూసింది. ఇవాళ ఆపరేషన్ సింధూర్ లో 27 నిమిషాల్లో 100,000 మీద టార్గెట్ ఆపరేషన్ సింధూర్ చేయించిందే మీరు అన్న. హతమార్చిందని చెప్పేసి 26 మంది మహిళా విధవరాలను చేసిందే మీరు. అమెరికను 26 మంది అమాయకుల విధవరాలను చేసిందే మీరు. చంపిందే కూడా ఈ దేశానికి పరిచయం చేపించిరా? చంపండి స్కీమ్ వేసిందే రేవంత్ రెడ్డి గారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత సేపు అన్న శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక నిమిషం శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక విషయం. ఇవాళ మైనార్టీల యొక్క రాజకీయం కోసం నిన్న మీరు చూస్తున్నారు, విజువల్ చూపిస్తున్నారు. ఒక టోపీలు పెట్టి, 2 టోపీలు పెట్టి ఎలక్షన్ల వరకు వచ్చిండ్రు. మొన్నటి వరకు ఎంఐఎం వెనకాల ఉన్నది, మధ్యలో వచ్చి ఎంఐఎంలో తీసుకొచ్చిండ్రు. అజారుద్దీన్ వెనకాల పెట్టిండ్రు. అవునబ్బా, నేనేమంటున్నావు, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, మీకు అంత సెక్యులరిజం ఉంది కదా, మరి అదే అజారుద్దీన్ బొట్టు పెట్టవచ్చు కదా, నువ్వు టోపీ పెట్టుకున్నావు కదా, మరి పెట్టి చూపించచ్చు కదా. చదువు ఉందా, యూనివర్సిటీ ఉందా, ఉద్యోగాలు ఇస్తున్నామా, దేశం అభివృద్ధి చెందుతుందా, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నామా, రైతులకు ఏమన్నా వాళ్ళకి